పెట్టావా? నీ రక్త ప్రోక్షణలో నా జన్మకర్మ పాపము విడుదలై నా నరకగుండం అగ్ని శిక్ష తప్పించబడి స్వర్గమనబడిన పరలోకం నాకు దొరుకుతుందా? అయితే నాకు తెలియదే, అయ్యో అయ్యో అని నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అప్పుడు నేను ఆయన ఒక ప్రశ్న వేశాను, నన్నేం చేయమంటావు అని అడిగా. నన్నేం చేయమంటావని ఆయన అన్నాడు, ఏదైతే నువ్వు చూస్తున్నావో, నన్ను ఏదైతే నా మాటలు వింటున్నావో, ఈ విన్న వాటి గురించి కన్న వాటి గురించి అనేకులు ఎదుట నాకు నువ్వు సాక్షివై ఉంటావు అన్నాడు. అలాగా చూస్తున్నాను. అలాగ నన్ను దీవించి ఆయన అదృశ్యమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెలుగు ఉన్నది ఇంట్లో. రాత్రికి సుఖంగా నిద్రపోయాను. ఉదయాన్నే లేచి పక్కింటికి వెళ్ళాను. యేసు ప్రభు గురించి నాకేం తెలియదు కాబట్టి ఆయన గురించి రచించినటువంటి గ్రంథాలు కానీ వేదాలు కానీ చరిత్రలు ఏమన్నా ఉంటే నాకు ఏమని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, ఓ ఉంది సార్ అని చెప్పి తీసుకొచ్చి ఒక గ్రంథము, ఇది పరిశుద్ధ గ్రంథం అని అంటారండి, ఇందులో ఆయన గురించి అన్ని సంగతులు ఉంటాయి అన్నాడు. చదవడం మొదలుపెట్టాను ఇంటికి తీసుకెళ్ళి. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగానుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెనని ఎక్కడి నుండో దూరం నుండి ఎవరో నాతో మాట్లాడుతున్నట్టుగా నాకు వినబడుతుంది. మరియు నువ్వు ఎప్పటి నుంచో వెతుకుతున్న దేవుడు ఈయననే, నమ్ము 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 అని నాకు చెబుతున్నట్టుగా నేను విన్నాను. అప్పుడు నాకు ఎంతో ప్రశాంతత వచ్చింది. ఇంటికి ప్రతిరోజు నేను పరిశుద్ధ గ్రంథం మొత్తం చదివేసినాక ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 15-16 వచనంలో ఒక మాట ఉంది, చల్లగానైనా వెచ్చగా నుండినా నీకు మేలు, చల్లగానైనా వెచ్చగా నుండక నులివెచ్చని స్థితిలో ఉన్నావు కనుక నోటి నుండి నేను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. గుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలవాడవు, దరిద్రుడవు, దిగంబరుడవు అని అక్కడ ప్రశ్న ఉంది. దాని ప్రకారంగా ఆ పాపి ఉనివే అని ఎవరో వేధిస్తున్నట్టుంది. వెంటనే పాస్టర్ గారు చెప్పినట్లుగా మోకరించాను. ఇంట్లో మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఏమని? యేసుప్రభా నేను పాపిని క్షమించు, యేసుప్రభా నేను పాపిని క్షమించు అని ఏడుస్తున్నాను. ఏడుస్తుండగా ఎక్కడి నుంచి ఒక గాలి వచ్చి నాకు తాకింది. నా పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడ్డానని కనబడుతున్నాయి దర్శనంలో. ఆ తర్వాత నాలో నుండి ఒక చీకటి మనిషిని, ఆ మనిషిని నేనే నా నుంచి పక్కకు వెళ్ళిపోయాను, పళ్ళు కొరుకుతూ నన్ను తిడుతూ. ఇంకొక తెల్లటి మనిషిని నేనే ట్యూబ్ లైట్ లాగా దగదగ మండుతూ యేసుప్రభా పాపిని క్షమించు, యేసుప్రభా పాపిని క్షమించు అని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాను మోకాళ్ళ మీద ఉండి. ఈ ఇద్దరు మనుషులు నేనే, ఇద్దరు మనుషులను చూస్తున్న మరొక మనిషిని నేను ముగ్గురు మనుషులుగా మారిపోయాను. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ప్రార్థన అయిపోయాక ఒక పాస్టర్ గారిని అడిగాను, ఏంటి అంటే అని అడిగితే ఆయన అన్నాడు, నీలో నుంచి చీకటి మనిషి వెళ్ళిపోయాడే, అది మరణ శరీరము నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్నాడు. ఈ తెల్లటి శరీరం ఉందే నీది, యేసుప్రభా పాపిని క్షమించమని ట్యూబ్లైట్ లాగా దగదగ మండుతుంది, అది దేవుడిచ్చిన మహిమ శరీరము. నీ పశ్చాత్తాప ప్రార్థన ద్వారా దేవుడు నీ పాపమును క్షమించాడు. అయితే ఇప్పుడు నువ్వు జుట్టు కత్తిరించుకొని బాప్తిసం తీసుకోమన్నాడు. సరే అలాగే జుట్టు కత్తిరించుకొని బాప్తిసం తీసుకున్నాను. హైదరాబాదులో గచ్చిబౌలి దగ్గర ఇండియన్ ఇమాలజికల్ అనే ఒక కంపెనీ ఉంది, అందులో ఉద్యోగం కుదిరాను. ఉద్యోగం చేస్తున్నాను. అలాగా పర్మనెంట్ ఆర్డర్ దగ్గరకు వచ్చింది. 9 నెలలు 10 నెలలు దాటిపోయింది. నాకు ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా నీవు నీ తల్లి గర్భంలో నిర్మించకముందే నేను ఏర్పాటు చేసుకున్నాను, లే నడుము కట్టుకొని నశించిపోయి అనేక ఆత్మను రక్షించమని. మాటలు గుర్తున్నాయి కానీ నాకేం అర్థం కావడం లేదు. మరొక రోజు 4 ముఖముల ఫుల్ ఫీట్ ఉన్నది. అక్కడ ఒక తెల్లటి వస్త్రం వేసుకుని ఆయన వచ్చాడు. ఈ రైసు ఇదంతా నీకే, ఎప్పుడు నీకు ఆహారం తక్కువ కాదన్నాడు. అని నువ్వు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదువుమన్నాడు. చదివాను. 2 కొడవళ్ళు తీసుకొచ్చి నా చేతికిచ్చి బయటికి వెళ్ళిపోయి ఈ పైరంతా కొయ్యాలి అన్నాడు. పచ్చటి పైరు చాలా పెద్దగా ఉంది పొలం. సరే మంచిదయ్యా అని ఒప్పుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత ఒక పాస్టర్ గారిని కలిసి నాకు కలిగిన దర్శనం చెప్పినప్పుడయ్యా, ఈ కొడవళ్ళు సువార్త చెప్పే విధానము, దానికి అర్థము ఆ పచ్చటి పైరు నశించిపోయే ఆత్మలు వాళ్ళందరికీ సువార్త చెప్పి ఆ పొలంను కొయ్యాలి, వాళ్ళని రక్షణలో నడిపించాలన్నాడు. సరే మంచిది అయ్యా, నేను దేవుని సేవ చేయడం కాదు కానీ ఆయన భక్తునిగా ఉంటానన్నాను.
లేదు లేదు, ఆయనను సువార్తకు పిలవడం మొదలుపెట్టాడు. నా కుమారుడా, నా కుమారుడా అని పిలవడము, నశించే ఆత్మను రక్షించమని. అప్పుడు నేను ఏం చేశానంటే, నేను సేవకు రానని సంవత్సరంన్నర దేవుని మాట వినలేదు. అప్పుడు నాకు మొలల జబ్బు వచ్చి రక్తస్రావం జరిగింది. ఆ చచ్చి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే, నా సేవ చేస్తే నువ్వు బ్రతుకుతావన్నాడు. మళ్ళీ ప్రార్థన చేసినాను. సేవలో వచ్చాక చాలా బాగా అయిపోయాను. ఆయా సువార్తలను చెబుతూ, అన్యులకు వాక్యం చెబుతూ, పల్లెటూరు, గ్రామాలు, పట్టణాలు, సువార్త సభలు, ఆయా భాషలు తిరుగుతూ ఆయా ప్రాంతంలో వెళ్తున్నాను. అనేకులకు ప్రార్థన చేసినప్పుడు మంత్రశక్తులు తొలగిపోతున్నాయి, రోగాలు పోతున్నాయి, జబ్బులు పోతున్నాయి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు, ఈ విధంగా ప్రతి సమస్యలు తొలగిపోతున్నాయి. ప్రార్థన చేస్తే యేసు ప్రభు అలాగే సాయం చేస్తున్నాడు. ఆ విధంగా ఇంకా ముందుకు సాగుతున్నాను. అయితే 82వ సంవత్సరము ఆగస్టు మాసము 7వ తారీఖు నాడు ఒక బాబు పుట్టాడు. తొలిసూరు కుమారుడు. నెలలు నిండకుండా 7 నెలలకు బాబు పుట్టాడు. పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు. పుట్టిన 3 రోజులకు బాబు చనిపోయాడు. ఉదయం 10:30 గంటలకు చనిపోయాడు. ఎంబీబీఎస్ డాక్టర్ ప్రభాకర్ గారికి తీసుకెళ్ళాను. ఆయన చూసి అన్నాడు, ఈ బాబు నెలలు నిండలేదు కనుక ప్రీమేచర్ బేబీ, ఈ బాబు చనిపోయాడు. ఈ బాబు తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఆరోగ్యంగా పుడతారు, బ్రతుకుతారు, నువ్వేం బాధపడద్దు, భయపడద్దు అన్నాడు. సరే అన్నాము. దినమంతా ఏడ్చాము. సాయంత్రము 6:30 గంటలకు సమాధులు పెట్టే ముందు నన్ను కన్నతల్లి వచ్చి అన్నది, బాబు మనం గొప్ప దేవుడు అని యేసుప్రభు అని విగ్రహాలు పూజలన్నీ వదిలిపెట్టి వచ్చాము, కాబట్టి యేసుప్రభుకు ఒకసారి ప్రార్థన చేసి ఇక మట్టిలో పెట్టి వద్దాము పదా అని మా అమ్మగారు చెప్పారు. అప్పుడు ఆ చిన్న బాబు ఉదయం 10:30కి చనిపోయిన బాబును పట్టుకొని సాయంత్రం 6:30కి ఇలా ప్రార్థన చేశాను. దేవా, నువ్వు గొప్ప దేవుడు, దేవుళ్ళందరికంటే గొప్ప దేవుడవు, మరి నీకు అసాధ్యమైనది ఏమి లేదు. విగ్రహాలు వట్టివని విడిచిపెట్టి పూజలు మానేశాను. నిజమైన దేవుడు ఆత్మ గనక నువ్వు ఆత్మ ఉన్నావని నమ్ముచున్నాను. ఈ పరిస్థితుల్లో ప్రభా, ఈ చనిపోయిన బాబుని మట్టిలో పెడితే నీకేం లాభము, నాకేం లాభము? మట్టి నిన్ను స్తుతిస్తుందా? కాబట్టి ఈ బాబును బ్రతికిస్తే కేవలం నీ సేవ కొరకే ఈ బాబును సమర్పిస్తాను. నువ్వు గొప్ప దేవుడు అని ఇంకొకసారి రుజువు చేసుకో అని ఇలాగ ప్రశ్నించి చిన్న ప్రార్థన చేశాను కన్నీళ్లతో. ప్రార్థన చేసిన తర్వాత ఆ బాబు ఉదయం 10:30కి చనిపోయిన బాబు సాయంత్రం 6:30 గంటలకి కళ్ళు తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బాబు బ్రతికినప్పుడు బస్తీ వాళ్ళందరూ కూడా, కాలోని వాళ్ళందరూ వచ్చి చాలా ఆశ్చర్యపడి, ఎలాగ బ్రతికాడు చనిపోయిన బాబు అంటే, యేసుప్రభుకు ప్రార్థన చేస్తే బ్రతికాడు అన్నాడు. మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. చనిపోయిన బాబు ఎలా బ్రతికారంటే, యేసుప్రభు ప్రార్థన చేస్తే బ్రతికాడంటే. అవునమ్మా, యేసుప్రభు గొప్ప దేవుడు అని ఆ డాక్టర్ గారు కూడా మెచ్చుకున్నారు. ఆ తర్వాత బాబు 30 సంవత్సరాలు దాటింది. పెళ్లి చేశాము. 5 సంవత్సరాల బాబు ఉన్నాడు, ఆయన కుమారుడు. ఆయన ఇప్పుడు సేవలో ఉంటున్నాడు. ఆయన పేరు పాస్టర్ డిపి కరుణాకర్. దయచేసి ఆయన కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు ఇంకేం జరిగిందనగా, అలాగే సువార్త ప్రకటిస్తూ ఆయా ప్రాంతంలో వెళ్తున్నాను. నాకు సంఘ దర్శనం ఇచ్చాడు ప్రభు. చిన్న సంఘాన్ని స్టార్ట్ చేసుకొని ఆరాధిస్తున్నాను. 2వ బాబుకు నేను మాంత్రిక విద్య చేసిన ఒక ఆయనకి ప్రార్థన చేస్తే స్వస్థపరిచాడు దేవుడు. ఆ మాంత్రిక విద్య ఆయన తిరిగి పెద్ద మంత్రాన్ని పంపించాడు. చిన్న బాబు 7వ తరగతి చదువుతున్న బాబు డానియేలు, ఆయనకు మంత్రశక్తులు చుట్టినప్పుడే కాళ్ళు చేతులు కూలబడిపోయాడు, కుప్ప అయిపోయాడు. కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. చూస్తున్నాడు కానీ చూపు కనపడదు, చెవులు వినబడదు, నోరు మాట్లాడదు. ఈ పరిస్థితులలో మేము ప్రార్థన చేసాం, స్వస్థ జరగలేదు. హాస్పిటల్కి వెళ్ళాము. ఆ డాక్టర్ గారు ఉస్మానియాకి రాశాడు. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాము. ఆ హాస్పిటల్ ఉంచి వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాము. అయితే అగ్ని పైనుంచి వచ్చి పరిశుద్ధాత్మ అగ్ని బాబును తాకినప్పుడు బాబులో ఉన్న చీకటి శక్తులు, మంత్రశక్తులు వెళ్ళిపోయాయి. బాబు నోరు వచ్చింది. పక్కన పడుకొని ఉన్న అన్నయ్య కరుణాకర్ని లేపాడు. ఏమైందిరా అన్నాడు. అయితే నీకు నోరు లేదు కదా, ఎలాగ మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడు దానియేలు అన్నాడు, పైనుంచి అగ్ని నా మీద పడింది, నాలోనున్న చీకటి మంత్రశక్తులు దూరం వెళ్ళిపోయినాయి, సైతాన్ తోసివేసింది, నా మంచం చుట్టుముట్టు దేవదూతలు కంచిగా నిలబడ్డారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అప్పుడు నాకు ఫోన్ చేసి, డాడీ ఏడవద్దు, నన్ను దేవుడు స్వస్థపరిచాడు అని దానియేలు నాతో చెప్పాడు. 91 సంవత్సరం వరకు నేను బ్రతకాలి,
ఉండాలి డిసెంబర్ 6 తారీఖు వరకు. నా ఆయుష్ అయిపోయింది. ప్రభువు మాట్లాడాడు, ఇదిగో నీ ఆయుష్ అయిపోయింది అన్నాడు. ప్రభువా నువ్వు తీసుకుంటే నీ పరలోకంలో ఉంటాను, నన్ను భూమి మీద ఉంచితే నీ కొరకు సువార్త ప్రకటిస్తాను, అయా నీ చిత్తం అన్నాను. ఆటోలో ప్రయాణం చేసి వెళ్తున్నాను. ఆపోజిట్ లారీ వచ్చింది. స్పీడ్గా లారీ వచ్చి నా తొంటిని కొట్టింది. ఆటోల నుంచి ఎగిరి కింద పడ్డాను. తొంటిలో ఎమక ఇరిగిపోయింది, 2 పళ్ళు ఇరిగిపోయినాయి. నేను చనిపోయాను అనుకున్నాను. ఒళ్ళంతా రక్తము. నా భార్య పిల్లలు వచ్చి ఏమండి అని నా భార్య నా మీద పడి ఏడ్చింది. పిల్లలు డాడీ డాడీ అని ఏడ్చారు. ఏడవద్దు, నేను బ్రతికే ఉన్నాను అన్నాను. ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ వేశారు. మూత్రం ఆగిపోయింది. పైపులో కడుపులకు పైపు వేసి మూత్రం తీస్తున్నారు. అది ఆదివారం డాక్టర్స్ లేరు, సోమవారం వస్తారన్నారు. అక్కడ నుంచి ఆ నిజాం హాస్పిటల్కి వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నాను. వాళ్ళు ఆపరేషన్ చేశారు. తొంటులో ఎముక సగం అతికింది, సగం అతకలేదు. స్టీల్ రాడ్ వేశారు. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది. మరలా రాడ్ తీసి పట్టి చుట్టి సంకల 2 కర్రలు ఇచ్చారు. నడుచుకుంటూ మీరు జీవించండి, మీ బరువు కథ అదుకుతుందని. అలాగే 2 కర్రలు వేసుకొని సువార్త ప్రకటించాను అనేక చోట్ల. ఏడ్చి ప్రార్థన చేస్తున్న నా భార్యకు ఒక స్వరం వినపడింది. ఏంటి ప్రభువా, మేము నమ్ముకుంటే మాకు ఈ శ్రమలు కష్టాలని. ప్రభు అన్నాడు, ఏడవకు, నీ భర్త చనిపోవలసి ఉండే కానీ నేను తిరిగి బ్రతికించాను, ఇక పర్వాలేదు, మీరు ఇంకా సేవ చేస్తారు, ఆత్మ రక్షిస్తారని ప్రభు స్వరం వినపడింది. నా కుమార్తె ఏడవకని. అలాగే ముందుకు సాగుతున్నాను. ప్రియులారా, నా జీవితంలో ఏమి జరిగింది అని మీకు పంచుకున్నాను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. నేను సావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. కాబట్టి ప్రియులారా, నా కొరకు ప్రార్థన చేయండి. నేను చనిపోక ముందు అనేక ఆత్మలు రక్షించాలి, కోట్ల ఆత్మల ప్రభు దగ్గర నడిపించాలని నాకు ఆశ ఉంది. ఒక చోట ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరో వెనక నుంచి నన్ను కత్తిపెట్టి పొడిచినప్పుడు అక్కడనే రక్తం కూలి నేను చచ్చిపోతానను అతి సాక్షినని ఒక దర్శనం నా పెద్ద కూతురు తబితకు వచ్చింది. కాబట్టి నాకు 4 కూతుర్లు, 2 కుమారులు. నా భార్య కూడా హౌస్ వైఫ్గా ఉండి ప్రార్థన చేస్తుంది. ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడుతున్నాము. మా కొరకు, మా సేవ కొరకు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. నా సాక్ష్యం విన్నా ఇంకా మారు మనసు రక్షణ పొందిన వారు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? నిజమైన దేవుడు ఎవరు? నిత్య జీవమునై ఉన్న వారు ఎవరు? మోక్షానికి మార్గము, సత్యము, జీవము యేసుక్రీస్తు ఒక్కడే. ఇంకొకరు దేవుడుగా ఉండడానికి వీలు లేదు. ఎందుకనగా దేవుళ్ళని పిలువబడుతున్న వాళ్ళు అనేక మంది లోకంలో ఉన్నప్పటికీ వాళ్ళకు ఆది ఉన్నది, అంతం ఉన్నది. ఆదికి ముందు వారు లేరు, అంతం తర్వాత వాళ్ళు లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు అలా కాదు. ఆయన అనాది అనంతమై ఉన్నాడు. ఆయన ఎప్పటి నుండే పుట్టినవాడు కాదు, ఎప్పటికీ ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడే మోక్షమునకు మార్గము, సత్యము, జీవము అయి ఉన్నాడు. నిజమైన దేవుడై ఉన్నాడు, నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఎన్నిసార్లు సువార్త చెప్పినా మారు మనసు రక్షణ పొందని ఒక క్రైస్తవ కుటుంబంలో ఒక అమ్మాయి ఉండేది, 18 సంవత్సరాల అమ్మాయి. అయితే ఒకరోజు యేసుప్రభు స్వరం ద్వారా మాట్లాడి, మీ కూతురు మారు మనసు పొందితేనే తప్ప, రక్షణ బాప్తిసం పొందుకుంటేనే తప్ప కాలేజీకి వెళ్ళొద్దని ప్రభువు వారు మాట్లాడారు. ఆ మాట ప్రకారం కూతురికి ఆ విషయం చెప్పారు. కూతురు మంచి డాడీ, ఇక మీదట మీరు చెప్పినట్టు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతానన్నది. కానీ మా ఫ్రెండ్స్కి అందరికి ఒక మాట చెప్పొస్తానని బలవంతంగా తల్లిదండ్రులు వద్దంటే కూడా కారు తీసుకొని, డ్రైవర్ని తీసుకొని కాలేజీకి వెళ్తుంది. మధ్యన కారు చెడిపోయింది, రిపేర్ చేసుకొని రమ్మని డ్రైవర్కి చెప్పింది. ఈ అమ్మాయి స్పీడ్గా కాలేజీ దగ్గరికి వెళ్తూ ఆ మూల మీద అలా తిరిగింది. ఎక్కడి నుంచో పెద్ద లారీ వచ్చి అమ్మాయి మీద ఎక్కింది. మమ్మీ అని చనిపోయింది, చితికిపోయింది, రక్తంలో మునిగిపోయింది. ప్రియులారా, ఆ అమ్మాయి లాంటి పరిస్థితి మీకెవరికి రాకముందుకే నిజమైన దేవుడు నిత్య జీవమున యేసుక్రీస్తు నమ్ముకోవాలని కోరుచున్నాను. మరియు ఆ అమ్మాయి ఎలాగ రక్తంలో మునిగిపోయి చితికిపోయి చనిపోయిందో, ప్రపంచ ప్రజలకు ఘోరమైన నరకగుండం అగ్ని శిక్ష తప్పించబడి మోక్షమనబడిన పరలోకం ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తుగా శిలువలో ప్రత్యక్షమై ఘోరమైన రక్తం కాచాడు. మన కాళ్ళతో చేతులతో చేసిన పాపాలకు శిక్ష మనకు రావాల్సి ఉండగా, మనకు బదులుగా ఆయన కాళ్ళలో చేతులలో మొలలు పెట్టుకొని కొట్టించుకున్నాడు. ఆయన ఘోరమైన రక్తం కారుతున్నది. కొరడాకు 3 పాయలు, ఒక పాయకు 3 గాలాలు. కొరడతో ఒక దెబ్బ కొట్టినప్పుడు 3 చుట్లు చుట్టుకొని 9 గాలాలు గుచ్చుకుంటున్నాయి. చీల్చినప్పుడు 9 గాలాలు 3 చుట్లతో చీల్చుకుంటూ వస్తుంది. అలాగే 39 కొరడా దెబ్బలకి ఒళ్ళంతా చీల్చబడిన చోట మళ్ళీ చీల్చబడింది. తలకు ముళ్ళ కిరీటం పెట్టి, ముళ్ళ కంప పెట్టి తల మీద గుద్దారు. అది యేసు ప్రభు మెదడులోనికి గుచ్చుకొని పోయింది.
ఆయన వణికిపోతున్నాడు. ముఖమంతా రక్తము, నిలవంతా రక్తము. ప్రజలందరూ పాపాలు తీసివేయడానికి సృష్టికర్త. ప్రజాపతి దేవేర్ధ్యనామ ఆత్మానాం యజ్ఞం కృత్తు ప్రయాచితు. ప్రజాపతి దేవేర్ధ్యనాం ఆత్మానాం యజ్ఞం కృత్తు ప్రయాచితు. సర్వమానవ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ విధంగా సృష్టికర్త అయిన దేవుడు శిలువలో మరించి బలి అయ్యి ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి 3వ రోజు లేచి అనేకులు కనిపించి పరలోకం వెళ్ళాడు. ఆయన నమ్మిన వారిని తీసుకొని పోవడానికి అతి త్వరలో రానయ్యున్నాడు. యేసుప్రభు నమ్ముకోండి, మీకు మీరు మోసం చేసుకోకండి. యేసుప్రభు ఒక్కడే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నిత్య జీవమునైన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారును నిజమునకు దేవుని కాని వారికి దాసులై ఉంటారు, కానీ ఇప్పుడు నిజమునకు దేవునైన వాడిని మీరు ఎరిగి ఉన్నారని చెప్పిన దేవా, నిత్య జీవమునకు ప్రదాత నీకు స్తోత్రములు. ఇదిగో నాయన, అనంతుడవు నీవు, సర్వ సృష్టికి సృజనాత్మకమైన దైవమా. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఆత్మరక్షణ, శరీర స్వస్థత వారికి దయచండి. నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్న యేసుక్రీస్తుని నమ్మాలని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ప్రభా, వారందరికీ మనశ్శాంతి, ఆత్మరక్షణ, శరీర స్వస్థత, కుటుంబ సమాధానం దయచేయమని ప్రభా, నాకు ప్రత్యక్షమైనట్టే ఈ వాక్యం వింటున్న ప్రజలందరికీ ప్రత్యక్షం కామని, వాళ్ళకున్న అనారోగ్యము, అప్పులు, చిక్కులు, అశాంతి, కలవరము తొలగించి నరకగుండం అగ్ని శిక్ష తప్పించి మోక్షమనబడిన పరలోకం ఇవ్వమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సమాధానములు మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. పేరిట మీ అందరికీ నా వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం కానీ మా ప్రసంగ సీడీలు కావాల్సిన వారికి మా చిరునామాకి సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ రెవరెండ్ డాక్టర్ డిపి ఆనంద స్వాములు గారు, డోర్ నంబర్ 20-1169, నియర్ నేతాజీ స్కూల్, పాపిరెడ్డి కాలనీ, షేరిలింగంపల్లి, పోస్ట్ ఆరా డిస్ట్రిక్ట్, హైదరాబాద్ 19. మా ఫోన్ నంబర్లు 9866578587, 9908606920.